హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. అనుదిన ఆత్మీయ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్కు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 14-15 వాక్యాలు చదువుకుందాము. సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకొనుచున్నాడు గనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతి కాదు. వారి క్రియల చొప్పున వారికి అంతము కలుగును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని సంగమా, సాతాను అపవాది వాడే వెలుగుదూత వేషం వేసుకున్నాడంట. వెలుగుదూత వేషం వేసుకున్నాడు. వేషాలు వేసుకునేటోళ్ళు అంటే ఇప్పుడు నల్లగా ఉన్నోళ్ళు అనుకోండి, మేము తెల్లగా ఉన్నామని వేషం వేసుకుంటారు. జడ చిన్నగా ఉందనుకోండి, పెద్ద జడ ఉందని సౌరం పెట్టుకుంటారు. వేషం అన్నమాట. పెదాలు నల్లగా ఉన్న మరి తెల్లగా ఎర్రగా ఉన్నట్టుగా పెదాలకి వేషం కలర్ వేసుకుంటారు. అదేవిధంగా హైట్ తక్కువ ఉన్న హిల్ వేసి మేము హైట్ ఉన్నామని వేషం వేసుకుంటారు. ఇంకా రకరకాలుగా మరి వేషాలు వేసుకుంటూ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. ఎందుకు? ఒరిజినల్కి డూప్లికేట్ లాగా ఈ వేషాలు వేసుకొని వాళ్ళు అలాగున్నారని వాళ్ళు ఫీల్ అవుతూ వాళ్ళు అలా జీవనాన్ని కొనసాగిస్తుంటారు. కానీ వాళ్ళని చూసిన వాళ్ళు మోసపోతూ ఉంటారు. వాళ్ళని చూసిన వాళ్ళు నిజంగానే అందంగా ఉన్నారని, లేదంటే నిజంగానే తెల్లగా ఉన్నారని, నిజంగానే హైట్ ఉన్నారని, నిజంగానే వారి యొక్క జడ నిజమని అనుకుంటారు. వాళ్ళు మోసపోతారు నిజం అనుకుంటే. అలా వేషం వేసుకొని ఇతరులను మోసం చేస్తారు. వేషం వేసుకొని మోసం చేయడానికే వేషం వేసుకుంటారు. అపవాది కూడా మోసం చేయడానికే వేషం వేసుకున్నాడు. ముఖ్యంగా సంఘములో మోసం జరుగును అని వాక్యం సెలవిస్తుంది. సంఘంలో మోసం జరుగును. ఎలా మోసం చేస్తాడు? ఇప్పుడు ఇక్కడ మనం చదివిన మాట ప్రకారం వాడే వేషం వేసుకొని వచ్చినాడు. అంటే యేసుక్రీస్తులాగా వేషం వేసుకొని వచ్చినాడు. నేను కూడా క్రీస్తును, అబద్ధ క్రీస్తు అంటే వాడే అబద్ధ క్రీస్తులాగా నేను క్రీస్తుని అని చెప్తా వస్తున్నాడు. క్రీస్తులాగా ఉన్నాను నేనే అని ఆ అపవాది అబద్ధ క్రీస్తుగా సంఘాల్లో మోసం చేస్తూ ఉన్నాడు. వాడే వేషం వేసుకొని క్రీస్తు అని ప్రకటించుకుంటూ, క్రీస్తు బోధనే అని చెప్పుకుంటూ, క్రీస్తు చెప్తున్న వాక్యాలే చెప్తూ, క్రీస్తు పట్టుకున్న వాక్యమే పట్టుకొని చెప్తూ నటిస్తున్నాడు. తర్వాత వాడు వేషం వేసుకొని వాడు క్రీస్తులాగా, క్రీస్తు స్వభావం లాగానే ఉన్నట్టుంది, క్రీస్తు బోధించినట్టే ఉంది, క్రీస్తు చెప్తున్న మాటల్లాగానే ఉన్నాయి. వాడే అట్లా మోసం చేస్తూ సంఘాన్ని తప్పుదోవ పట్టిస్తున్నప్పుడు బోధ వల్ల వాని పరిచారకులు కూడా వేషం వేసుకోవడంలో అది పెద్ద ఆశ్చర్యం ఏం కాదు అని పౌలు గారు అంటున్నాడు. వాడే వేషం వేసుకొచ్చినప్పుడు వానికి కూడా కొంతమంది పరిచారకులు ఉన్నారంట ఈ లోకంలో. వాడు ఈ లోకానికి తోయబడినాడు, భూలోకానికి. వాడు వేషం వేసుకొని వచ్చినాడు అబద్ధ క్రీస్తులాగా. నేను క్రీస్తునే అని వాడు అబద్ధం వేషం వేసుకొని వచ్చినాడు. ఇక వాని పరిచారకులు కూడా వేషం వేసుకోవడంలో ఆశ్చర్యం ఏం లేదు. అయితే వారి క్రియల చొప్పున వారికి అంతం కలుగును. చూడండి, క్రియలు చూడాలి. ఇప్పుడు చాలామంది సేవకులు కూడా మరి క్రియల రూపంలో చూపించుకోలేకపోతున్నారు. కానీ వస్త్రధారణలో తెల్ల బట్టలు వేస్తున్నారు. మరి పాటలు, ఆరాధన, వాక్యము అంతా సేమ్ టు సేమ్. నిజంగా దేవుడి యొక్క వాక్యం అంతా బాగా స్పష్టంగా చెప్తూ వస్తున్నారు. దేవుణ్ణి ఎంత ఆరాధిస్తున్నారో, ఎంతగా దేవుని సన్నిధి ఉందో అన్నట్టుగానే మరి వాళ్ళ యొక్క మ్యూజిక్లు, పాటలు చాలా హంగామాగానే జరుగుతూ ఉంది. కానీ వారి జీవిత క్రియల కాడికి వచ్చేసరికి వాక్యానుసారంగా లేదు.
వాక్యానుసారంగా ప్రార్థనా జీవితం, వాక్య ధ్యానం, పరిశుద్ధ బ్రతుకు ఇవన్నీ ఏం లేకుండానే పైకి దేవుని యొక్క పరిచారకులుగాను, దేవుని నమ్మిన బిడ్డలుగాను, దేవుని పని చేస్తున్నట్లుగాను ఉన్నారు. ఎవరు మోసపోతున్నారు? విశ్వాసులు మోసపోతున్నారు. ఏమైనా ప్రశ్నించాలి సేవకులను, ఇలాగేది తప్పు కదా అలాంటే ఏ శాపం వస్తుందో అని భయపడిపోతూ ఉన్నారు. వాళ్ళ క్రియలతో మనకేం పని ఉంది అని చెప్పే వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళ క్రియలతో మనకేం పని ఉంది, వాళ్ళు చెప్పే ఆ దేవుని మాటలే మనకు కావాలా, వాళ్ళ జీవితంతో ఏం పని ఉంది అని. కానీ పౌలు గారు, నేను క్రీస్తును అనుసరించి నడిచిన ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. క్రీస్తు కూడా ఆ మాట చెప్పిన, నన్ను పోలి మీరు నడుచుకోండి. ఒక మాదిరి కనపరిచినారు ముందున్న భక్తులు. యేసయ్య కూడా మాదిరి కనపరిచి వెళ్ళారు. ఈరోజున మాదిరికరమైన బ్రతుకులు లేవు, వాక్యానుసారమైన బ్రతుకులు లేవు. వస్త్రధారణలో కానీ, మాటలో కానీ, ప్రవర్తనలో కానీ, పరిచర్యలో కానీ వాక్యానుసారంగా లేదు. వాక్యమే ప్రామాణికం, వాక్యానుసారంగా లేదు. కానీ వేషం వేసుకొని మోసం చేస్తూ ఉన్నారు. దేవుని సంగమా, ఇప్పుడు వివేకం కలిగి ఉండాల్సింది ఎవరు? మోసపోకుండా జాగ్రత్త పడాల్సింది ఎవరు? అది ఏది నిజము అని కనుక్కోవాల్సింది ఎవరు అంటే విశ్వాసులే. ఈ విశ్వాసులు కూడా ఇప్పుడు అలా కనుక్కొనే ఓపిక లేవు. అలా కనుక్కోవాలని అంత ఇంట్రెస్ట్ లేదు. అంటే ఇంట్రెస్ట్ అంటే అంత లోపలికి వెళ్ళట్లేదు. ఎందుకంటే ఏమో అవసరం లేదులే అన్నట్టుగా, అంత అవసరమాలే, చెప్పేది వినేసి ఉంటే చాలే అన్నట్టు. మోసపోకుండా మీ ఆత్మలను కాచుకోవాలా. మీ ఆత్మ చాలా విలువైనది. వాక్యం బోధిస్తున్నప్పుడు ఆ వాక్య ప్రకారంగా మీ ఆత్మ ఆ వాక్య వెలుగులో నడుచుకుంటూ వెళ్ళాలి. కాబట్టి మోసపోకుండా వివేకము కలిగి, జ్ఞానము కలిగి, ముఖ్యంగా మోసపోకుండా ఉండాలి. నిజమేంటో తెలుసుకోవాలంటే నీవు బైబిల్ బాగా చదవాలి. బైబిల్ రోజు చదవాలి. రోజు సమయం ఉన్నప్పుడు అంతా బైబిల్ పట్టుకొని చదివితే నీకు నిజమేంటో తెలుస్తుంది. అప్పుడు నువ్వు మోసపోకుండా అబద్ధాన్ని తోసివేసుకోగలుగుతావు. ఆ విధంగా నువ్వు విశ్వాసి ఎదగాలి. ఎదగకపోవడం వల్లనే ఈ రోజున చాలా మోసాలు జరుగుతున్నాయి. అపవాది పరిచారకులు విస్తృతంగా పరిచర్య చేస్తూ ఉన్నారు. మోసపోయేటోళ్ళు ఉంటే మోసం చేసేటోళ్ళు మస్తు మంది ఉంటారు. ఎంత చెప్పడానికి కారణం ఏంటంటే అపవాదే వేషం వేసుకొని తిరుగుతూ ఉన్నప్పుడు అపవాది సంబంధమైన పరిచారకులు ఎందుకు వేషం వేసుకోలేరు? ఈ రోజున బోధ అంతా తప్పిపోతున్న రోజుల్లో ఉన్నాం, రాకడ రోజుల్లో ఉన్నాం. మోసపోకుండా వివేకం కలిగి నిజమేంటో తెలుసుకొని ఆత్మీయ స్థితిలోకి ఎదగండి. వాక్యాన్ని ధ్యానించండి. క్రియలు కలిగిన వాళ్ళే నిజమైనటువంటి పరిచారకులు, దేవుని పరిచారకులు. నిజము తెలుసుకో. గోల్డ్కి ఎలా నువ్వు కనుక్కోగలుగుతావో నిజంగా వాక్యం చెప్పే వాళ్ళ క్రియలు పక్కన చూడు. అది నిజమైనటువంటిది. అయినా ఇట్లా మోసం చేస్తూ పోయితే వాక్యం సెలవిస్తుంది ఏమని అంటే, వారి క్రియల చొప్పున వారికి అంతం కలుగును. అంతం వస్తుంది. వాళ్ళ క్రియలే వాళ్ళకు అంతాన్ని తీసుకొని వస్తాయి. అయితే దేవుని పరిచర్య చేసి నిజంగా పరిచర్య చేస్తున్న బిడ్డలు, నిజంగా దేవుని కొరకు బతుకుతున్న బిడ్డల్లో వేషాలు వేసుకోవాల్సిన అవసరం లేదు. పైకి ఒకటి లోపల ఒకటి ఉండాల్సిన అవసరం లేదు. వాళ్ళు యథార్థ హృదయాలు ఉంటారు, నీతిమంతులై ఉంటారు. వారు ఎక్కడైనా వారు ఒకే సాక్ష్యాన్ని కలిగి ఉంటారు. ఆ విధంగా వారు దేవుని కొరకు అన్ని త్యాగం చేసుకుంటూ విడిచిపెట్టి ప్రభు సన్నిధిలో ఎదుగుతూ వస్తారు. ఆత్మల కొరకు, ఒక్క ఆత్మ కొరకైనా కష్టపడి వాళ్ళు ముందుకు సాగుతారు. వారి క్రియలను బట్టించి వారికి దేవుడు బహుమానాలు ఇస్తాడు.
మోసం చేసేటోళ్ళ క్రియలను పట్టించి అంతము వారికి అనుగ్రహించబడుతుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, విశ్వాసులారా, వాక్యాన్ని చదవండి, వాక్యాన్ని ధ్యానించండి, ఎప్పుడు వాక్యంను మదిలో ఉంచుకోండి, వాక్యపు వెలుగులో నడవండి. వాక్య ప్రకారమైన జీవితాలు జీవించినప్పుడు మీ జీవితాలు గొప్పగా వెలిగించబడతాయి. అటు విధమైన ఆత్మీయ స్థితిలోకి మీరు ఎదుగుదురుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్యకు వందనాలు. విన్నవారిని దీవించండి, ఆశ్రయించండి, ఆరోగ్యాలు దయచేయండి. వాక్యం వింటుండగానే ఆత్మకార్యాలు జరిగించండి. అనారోగ్యంగా ఉన్న వారికి ముట్టి స్వస్థపరచండి, క్షేమం దయచండి. అయ్యా, రాకడ బహు సమీపంలో ఉందని విని నిర్లక్ష్యంగా ఉండక రాకడ కొరకు ఎదురు చూసే బిడ్డలుగా నీ సన్నిధిలో ఆనందిస్తూ ఆరాధిస్తూ అయ్యా, ఈ లోకంలో వేటికి కట్టబడి నేను ఊరిలో చిక్కుకోకుండా సహాయం దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రవేశనామం సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గుడ్ మార్నింగ్. ప్రైజ్ లార్డ్. దేవుడు మళ్ళీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.